బాబు గోగినేని గారు, బాబు గోగినేని గారు చెప్పండి. దశాబ్ద కాలమే సమయం ఉంది. సో డెవలప్మెంట్ బాగా జరగాలి, భారత్ అభివృద్ధి చెందిన దేశంగా వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరూ పని గంటలు ఎక్కువ చేయాలన్నారు. సో ఆయన కన్వే చేయాల్సిన పాయింట్ ఒకటి అయినప్పటికీ కూడా సెకండ్ లైన్లో ఆయన కాస్త ఇంట్లో ఉన్న విమెన్ని కాస్త తక్కువ చేస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. మీ ఒపీనియన్ ఏంటి? అంటే తప్పకుండా మన అందరం ఇప్పటికంటే ఎక్కువ చేయాలండి, మన దేశాన్ని ఇంకా పైకి తీసుకెళ్లాలండి. ఆయన ఏదో 90 గంటలే అన్నాడు, వారంలో 168 గంటలు ఉంటాయి మేడం. 168 గంటలు మీరు ఎంకరేజ్ పనిచేస్తే చేస్తున్నారు. 168 గంటలు పనిచేస్తే భారతీయులందరూ భారతదేశాన్ని ఇలాన్ మస్క్ తో పాటు మార్స్ దాకా తీసుకెళ్తారు. జనాభా కూడా సగం తగ్గించవచ్చు. This fellow is a misfit. This fellow is a useless fellow. He cannot be allowed to do this. పుల్లారావు గారు ఏదో మర్యాద కోసం అతనితో రిజైన్ చేయాలన్నారు. రిజైన్ కాదండి, జైల్లో పెట్టాలండి. ఇట్లాంటి నో అపాలజీ. వై ఇస్ దేర్ అన్ అపాలజీ? జైల్లో పెట్టాలి. ఇప్పుడు 1597లో స్పెయిన్లో అప్పటి రాజుగారు చట్టం పాస్ చేశారు. ఏంటంటే 8 గంటలు పని, 8 గంటలు రెస్ట్, 8 గంటలు రీక్రియేషన్ అని 1597లో ఆయన చెప్తే 1850లో ఇక్కడ ఆస్ట్రేలియాలో ఈ స్టోన్ మేసన్స్కి 8 అవర్స్ వర్క్, కార్ల్ మార్క్స్ మిగతా వారు. అసలు ఇంగ్లాండ్లో రాబర్ట్ ఓవెన్ అనే ఆయన అసలు హీ వాజ్ హిమ్సెల్ఫ్ అండ్ ఇండస్ట్రియలిస్ట్. ఆయన 8 అవర్స్ ఉండాలి, 8 అవర్స్ కంటే ఎక్కువ చేయకూడదు అన్నారు. ఎప్పుడు అన్నారు? పిల్లలతో 12 గంటలు పనిచేయించే సమాజంలో అట్లా ఉండకూడదు అని చెప్పారు. అంటే నేను 1500s నుంచి డెవలప్మెంట్ ఎందుకు ట్రాక్ చేస్తున్నానంటే, హ్యూమన్ సివిలైజేషన్లో స్టాండర్డ్స్ పెరిగినాయి. పిల్లలతో పని చేయించకూడదు, బానిసలు ఉండకూడదు, ప్రతి ఒక్కళ్ళకి వారి జీవితం పైన వారికి కొంత కంట్రోల్ ఉండాలి. దే షుడ్ ఎంజాయ్ లైఫ్. మనం పుట్టింది మన కోసమే, ఇంకొకటి కోసం కాదు, ఉడిగం చేయటానికి కాదు. భారతదేశంలో వెట్టి చాకరీ లేదు. అట్లాంటి పరిస్థితుల్లో దిస్ యూజ్లెస్ ఫెలో కమ్స్ అండ్ సేస్ 90 గంటలు పని చేయాలా? ఎందుకు చేయాలరా 90 గంటలు? మేము మనుషులమా, మేము జంతువులమా? ఏమనుకుంటున్నాను? చూడండి, మీరు అన్నారు ఇందాక లెక్కలో వారానికి 90 గంటలు పని చేయాలంటే 13 గంటలు పర్ డే. ఎప్పుడండి 13 గంటలు? వారానికి 7 రోజులు పనిచేస్తే, వారానికి 6 రోజులు పనిచేస్తే రోజుకు 15 గంటలు, వారానికి 5 రోజులే పనిచేస్తే రోజుకు 18 గంటలు. ఏమనుకుంటున్నారు? ఆర్ వి చాటిల్? ఆర్ వి పీపుల్? హూ ఆర్ వి అని ప్రశ్న తప్పుగా వేస్తున్నాం. మనం ఎవరు అన్న దాంట్లో అనుమానం లేదు, వాడెవడు అన్న దాంట్లోనే అనుమానం. వాడు మనిషి కాదు. ఇప్పుడు సాటి మనిషి శ్రమ మీద బతకాలనుకోవటం క్యాపిటలిస్ట్ వ్యవస్థలో ఉంది. దాంట్లో ఎఫిషియన్సీ రావచ్చు. కానీ ప్రొటెస్ట్ చేయంగానే మీరు ఇందాక అన్నారు కదా, పుల్లారావు గారు కూడా దాన్ని పికప్ చేశారు. నేషన్ బిల్డింగ్ కోసం ఇట్ ఈస్ ద కోర్ ఆఫ్ ద మ్యాండేట్ ఫర్ ద లాస్ట్ 8 decades అని కంపెనీ తన క్లారిఫికేషన్ ఇచ్చింది. జస్ట్ ఫర్ క్యూరియాసిటీ, వీళ్ళ రికార్డ్ ఏంటని చూస్తే, రాజ్యసభలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆయన ఏమన్నారంటే, ఈ చెన్నై తాడా హైవే, ఎల్ఎన్టీ హాలోల్ హైవే విషయంలో వాళ్ళు 8,000 కోట్ల రూపాయల లోన్స్ ఎగ్గొడతారు, అది ఎన్పిఏలు అవుతాయి, జాగ్రత్త అని రాజ్యసభలో వార్నింగ్ ఇచ్చారు. తర్వాత 10 ఏళ్ల క్రితం సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీస్ ఉంది కదండి, SFI, ముంబైలో కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ ఏమొచ్చిందంటే, వీళ్ళు 1,000 కోట్ల రూపాయలు పన్నులు ఎగ్గొడుతున్నారు. తర్వాత జిఎస్టి గఫ్లాలు వీళ్ళ సబ్సిడియరీస్ చేస్తున్నారు అని జీ మీడియా పైనను ఎల్ఎన్టీ పైన
ఇన్వెస్టిగేషన్ అనకూడదు, బట్ వెరిఫికేషన్ ఎక్సర్సైజ్ అని జిఎస్టీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇస్తే ట్యాక్స్ అథారిటీస్ చేశారు. నేషన్ బిల్డింగ్ అని వీళ్ళు మాట్లాడటం ఏంటండి? హాస్యాస్పదంగా డబ్బులు ఉంది. ఇది హాస్యాస్పదంగానే ఉంది. మీరు మర్యాదస్తులకు మర్యాద ఇవ్వాలండి. మానవ హక్కులకి ఎటువంటి స్నియరింగ్ లుక్, ఏవగింపుతో మనిషి యొక్క శ్రేయస్సుని మనసులో పెట్టుకోకుండా కంపెనీ ప్రాఫిట్స్ అని, కానీ కంపెనీ ప్రాఫిట్స్ లేవు కదండి. కంపెనీ ప్రాఫిట్స్ ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళది నేను చూస్తే అర్థమైంది నాకు. 2000 చిల్లర కోట్లు ఎల్ఎన్టీ ఫైనాన్స్ వాళ్ళు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద తీసేస్తాం. షేర్ హోల్డర్స్ కి ఎంత నష్టం తెచ్చారు? షేర్ హోల్డర్స్ లేకుండానే దేశమా? ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ అన్న ఒక రాంగ్ కాన్సెప్ట్ లో మాట్లాడుతున్నారు అందరూ. ఎల్ఎన్టీ ఈజ్ నాట్ ప్రైమరీలీ ఐటీ, ఇట్ ఈస్ ఇన్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్. అంటే సాఫ్ట్వేర్ కూలీలు, రోడ్డు మీద కూలీలు ఇద్దరిని కూడా సమానంగా చూడాలి అని. రెండోదండి, వర్కర్స్ రైట్స్ అన్నవి ఈరోజు ఒక ఇన్వర్టెడ్ లెటర్స్ సే ఎలిటిజంలో వర్కర్స్కి హక్కులు ఉంటే కంపెనీలు మునిగిపోతాయని మాట్లాడటం మనం చూస్తున్నాం. స్ట్రైక్ చేయటం అన్నది ఒక మానవ హక్కు. నువ్వు నన్ను మెడ వంచి నాతో పని చేయిస్తానని నువ్వు అంటే నేను చెయ్యనంటాం నా హక్కు. డాక్టర్లు 74 గంటల కంటే ఎక్కువ పని చేయకూడదు వారానికి అని మెడికల్ కౌన్సిల్ రికమెండేషన్ ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళు 90 గంటలు చేస్తున్నారు. ఒక మనిషిని లిమిట్స్ దాటి పని చేయిస్తే ప్రొడక్టివిటీ వస్తుందని వీళ్ళు అనుకోవటం, దాని అర్థం వీళ్ళకి మేనేజ్మెంట్ థియరీ కానీ, వీళ్ళకి వర్క్ ఫ్లో యొక్క ఎఫెక్టివ్నెస్ కానీ, ప్రొడక్టివిటీలో వీళ్ళకి క్యాల్కులేషన్స్ కానీ రావు అని అర్థమవుతుంది. అంటే మీరు అన్నట్టు సార్, కంపెనీ ఉన్న పొజిషన్ లో ఉన్న ఫ్రస్ట్రేషన్ లో చేసిన వ్యాఖ్యలుగా తీసుకోవాలి అసలు ఆయన చెప్పినవి. ఒకటి వర్క్ నేచర్ అనేది ఒక్కొక్క ఫీల్డ్ కి ఒక్కొక్క రంగానికి ఒక్కోలా ఉంటుంది వర్క్ నేచర్. ఇప్పుడు ఐటీ లాగా కూర్చొని చేసే పని అందరూ చేయరు. అలా అని చెప్పేసి వాళ్ళకున్న మెంటల్ ప్రెషర్ వీళ్ళకు ఉండదు, శారీరకంగా చేసే వాళ్ళకి. సో 10 గంటల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అసలు పరిగణలోకి తీసుకోవాలా వద్దా అసలు? ఒక మనిషి నోటుకొచ్చిన బూతులు మాట్లాడితే ఎందుకు మాట్లాడుంటాడు అని విశ్లేషణ చేయటాన్ని నేను ఆయన డాక్టర్ కాదు కదా. ఇప్పుడు మానసిక ఆరోగ్యం ఉన్న ఏ వ్యక్తి కూడా ఇలా మాట్లాడు. పుల్లారావు గారు చెప్పారు, ది ఒఫెన్సివ్ నేచర్ ఆఫ్ హిజ్ రిమార్క్స్. నీ భార్య నిన్ను ఆయన భార్య చూసుకుంటారని వదిలేసేది కాదు. ఎందుకంటే హీ టాకింగ్ అబౌట్ దిస్ ఇన్ ఎ కంట్రీ where women are extremely discriminated against. ఇప్పుడు మన వర్క్ ఫోర్స్ లో 30% మంది మాత్రమే ఆడవారు ఉన్నారు. నాకు చెప్పండి, ఆయన భాష మాట్లాడతాను నేను. నువ్వు ఆఫీస్కి వెళ్తుంది వేరే వాళ్ళ భార్యను చూడటానిక? నీ భార్యని చూడటానికి బాగలేదని నేను తరిమేస్తుంటే నువ్వు ఆఫీస్లో పోయి వేరే వాళ్ళ పిల్లల్ని చూడటానికి కూర్చున్నావు. ఈ వెధవ మాటలు మాట్లాడే వాళ్ళు. వై ఐఎమ్ యాంగ్రీ? బికాస్ 400-500 years of human rights work, human welfare, social security, ఇవన్నీ వస్తే మనం ఇక్కడ ఉన్నామండి. మనం ఇక్కడికి ఎలా వచ్చాము, ఎంతమంది కష్టపడ్డారు, ఎన్ని దుర్మార్గాల్ని ఎదుర్కొన్నారు అన్నది మనం గుర్తుంచుకోవాలి. అది గనక ఎటువంటి రెస్పెక్ట్ లేకుండా వాటి గురించి మాట్లాడితే, వాళ్ళు చేస్తున్నది మానవ హక్కుల ఉల్లంఘన కాబట్టి వాళ్ళని అలాగే మనం ట్రీట్ చేయాలి. ఇంకోటి ఉందండి, ఈలాన్ మస్క్ ఉన్నాడు. ఈలాన్ మస్క్ తన ఫ్యాక్టరీలో పడుకుంటాడు, ఇక్కడే ఉంటాడు, 3 కంపెనీలు నడుపుతున్నాడు. ఈక్వల్ టైమ్ హీఈస్ అలొకేటింగ్, బట్ హీఈస్ ద బాస్ కదండి. హీ కెన్ డిసైడ్. నువ్వు ఇలా చేయకపోతే నీ ఉద్యోగం పోతుంది అన్నప్పుడే నేరం అవుతుంది. ఇప్పుడు ఆయన టైం ఆయన వాడుకుంటున్నాడు. ఒకటి చేయొచ్చు, ఈ పని యొక్క విలువ 10 లక్షల రూపాయలు. నువ్వు 3 రోజుల్లో చేస్తావా, 30 రోజుల్లో చేస్తావా, నీ ఇష్టం. కాంట్రాక్ట్ సైన్ చేయన్నారు అనుకోండి, అట్లీస్ట్ ఆ వ్యక్తి యొక్క నిర్ణయం. కానీ నేను ఉద్యోగంలో పెట్టుకుని నీకు పర్ఫార్మెన్స్ రివ్యూలు పెట్టి నువ్వు బాగా చేయలేదు నీ బాసులతో తిట్టించి నీకు ఉద్యోగంలో ఒక
హ్యాపీ అట్మాస్ఫియర్ లేకుండా చేసి నువ్వు ఉద్యోగం నుంచి పీకేస్తానన్న కండిషన్స్ క్రియేట్ చేసే బాసెస్ ఉంటారు చూడండి. దట్ ఈస్ నాట్ టాక్సిక్ బాసెస్. దట్ ఈస్ సో రైట్. దీస్ ఆర్ టాక్సిక్ పీపుల్. దీస్ ఆర్ ఇప్పుడు చాలా మంది యాపిల్ కంప్యూటరు జాబ్స్ చాలా గొప్పవాడు అంటారు కదండి. ఇట్లా మాట్లాడే వాళ్ళని జేబులోంచి ఫోన్ తీయమంటే వాళ్ళకి ఎవరి దగ్గర కూడా ఐఫోన్ ఉండదు, ఇరికే మాట్లాడుతూ ఉంటారు ఇట్లా ఇష్టం వచ్చిన. స్టీవ్ జాబ్స్ వాజ్ ఎ వెరీ బ్యాడ్ మ్యాన్ టు వర్క్ విత్. తన పర్సనల్ లైఫ్ లో దుర్మార్గాలు పక్కన పెడదాం, వీఆర్ టాకింగ్ ఆఫ్ వర్క్ కదా. హీ నెవర్ ట్రీటెడ్ హిస్ పీపుల్ వెల్. ఈలాన్ మస్క్ తో మీరు కొంచెం గట్టిగా మాట్లాడితే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తాం. ఎవరు వీళ్ళు? ఏమనుకుంటున్నారు? మనుషులకు హక్కులు ఉండవా? వాళ్ళు కొన్ని వెసులుబాట్లు వాడుకుంటూ కొన్ని ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ పొందుతూ వాళ్ళ వ్యాపారాలు నడుపుకుంటున్నారు. అది మనం మర్చిపోతే ఎలా అండి? భారతదేశంలో 60% నుంచి 70% మధ్య అసెట్స్ ఓన్ చేసే ఆ టాప్ ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3% ఆఫ్ ట్యాక్స్ కడుతున్నారంటండి. వనరులేమో 70% చేతిలో పెట్టుకుంటారు. వాళ్ళు పే చేసే ట్యాక్సులు మటుకు 3 నుంచి 5% కడతారా? ఉద్యోగాలు చేసే వాళ్ళేమో 30%, 25% వాట్ ఎవర్ కట్టుకుంటూ ఉండాలా? చాలా పెద్ద